అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉల్లెట్వారిపల్లి మండలం కోల్లేని చెరువుకు సంబంధించిన ఏరియాలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న దాని మీద నాకు సమాచారం తెచ్చుకోవడం జరిగింది జర్నలిస్ట్ ద్వారా వీళ్ళందరి ద్వారా. ఇక్కడ మనం చూస్తే వీడియోలో సో ఇక్కడ మీరు చూస్తే ఈ రాయి ఇది అంటే విలువైన రాయి ఇది చెప్పాలంటే సో ఇంతటి విలువైన ఖనిజాన్ని ఎవరో నెల్లూరు వాళ్ళు వస్తున్నారు, పర్మిషన్ తీసుకున్నారంటే రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు. అలాగే దీంతో పాటు ఇక్కడ నేను ఆ ఊర్లో వాళ్ళని కనుక్కొని కొంతమంది సమాచారం సేకరిస్తే ఒకవైపు జిందాలో కూడా మళ్ళీ అక్కడ ఐరన్ సంబంధించిన ఆ ఖనిజాన్ని తవ్వుతున్నారని కనపడతా ఉందంటే అది టెస్టింగ్ కోసం తవ్వుతున్నారా లేదా పర్మిషన్ ఇచ్చారా ఇదనేది ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇక్కడ ముఖ్యంగా ఇది ఒలటూరుపాలెం మండలం అంటే రెవెన్యూ డివిజన్కి లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి మహా అయితే 4-5 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్ రేడియేషన్లో ఉన్న ఇది జరుగుతున్న ఈ పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులకు తెలియదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఏమన్నా చిన్న చిన్న రాళ్ల జేబులో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద క్రేన్లతో వచ్చి వెళ్తున్న విధానం అంటే ప్రభుత్వ పర్మిషన్ లేకుండా లేదా అధికారుల పర్మిషన్ లేకుండా లేదా రెవెన్యూ అధికారులు పర్మిషన్స్ లేకుండా ఎలా తీసుకెళ్తారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కూడా నెల్లూరు వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా అంటే దీని వెనక ఎవరున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే డబ్బు రాజకీయాలు ఉన్నాయి. దీని వెనక డబ్బు రాజకీయమే ఉంది. సో 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టడం, 50 కోట్లు 60 కోట్లు ఎట్లా వసూలు చేయాలన్న కోణంలోని కందుకూరులు పనిచేస్తున్న పరిస్థితే. కాబట్టి ఈరోజు ఒకవైపు మనం మాల్కొండ స్వామి భక్తులు అని చెప్పుకోవడం, మాల్కొండ స్వామికి మనం వెళ్ళడం గతంలో అయినా ఇప్పుడైనా. సో ఒకవైపు మాల్కొండ స్వామి దగ్గర ఉన్న కొండలన్నింటినీ మైనింగ్ వాళ్ళకి ఇచ్చే విధానం, దాన్ని చిందాలకి వెళ్ళే విధానం ఒకవైపు నడుస్తూ ఉండే ఇలాంటి మళ్ళీ ఇల్లీగల్ మైనింగ్ ఇవన్నీ కూడా అంటే అక్కడ ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి. అక్కడున్న జానాయిల్ చెట్లు లేదా అక్కడున్న భూముల్లో జానాయిల్ చెట్లు వేసుకొని దాన్ని గవర్నమెంట్కి రానియకుండా వెళ్తున్న విధానం ఉందని గతంలో ఉంది. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా డబ్బు లేని రాజకీయాలు కావాలి. ఒకవేళ 10-20 లక్షలు స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా ఎంపీటీసీకో లేదా పంచాయతీ ప్రెసిడెంట్కో ఖర్చు పెట్టినా వీళ్ళందరూ కూడా సహకరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను అడుగుతా ఉంది, ఇదంతా మన సొంతు, మన సంపద, ప్రజల సంపద. ఈరోజు వీళ్ళని కానీ మనం అలౌ చేస్తే వీళ్ళు మనల్ని ఆ ప్రాంతంలో బతికినిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఒలేటివారిపాలెం, లింగసుందరం ఈ 2 మండలాల ప్రజలు పార్టీలు వదిలేసి దీని మీద మాట్లాడితే తప్ప మాలకొండ మనం ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి. దీన్ని కూడా ఇలాంటి రోజుకి ఇంచుమించు వెళ్తున్న పరిస్థితి పేపర్లో వచ్చినా కూడా దాన్ని ఆగని విధానం అంటే దీని అనుకున్న పెద్దతలకు ఎవరు అనేది ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉందని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు లేదా అక్కడున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అధికారులందరూ దీన్ని ఇల్లీగల్ మైనింగ్ ఆపాలి. లేకపోతే మేము వచ్చి అక్కడ ఉన్న గ్రామస్తులతో ఇట్లాంటి మాట్లాడతాం. అలాగే జిందాల్కి ఏ బేస్ మీద టెస్టింగ్ చేస్తున్నారా లేదా పర్మిషన్ ఇచ్చారన్న దాని మీద కూడా మాట్లాడతామని చెప్పదలుచుకుంటాం. ఇప్పటికైనా మన ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవైపు వలసలు వెళ్తా ఉన్నాం, రెండో వైపు ఇలా మైనింగ్ వల్ల ఎక్కడో వచ్చి మైనింగ్ చేయడం వల్ల కాలుష్యం తాలూకా ఇంపాక్ట్, అలాగే ఈ మైనింగ్ తాలూకా మాఫియా కూడా మన జీవితాల మీద ప్రభావం చేసే పరిస్థితుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని అందుకే నేను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా ఒలేటివారిపాలెం మండలంలో ఎంపీటీసీగా పోటీ చేయాలని ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. ఎంపీటీసీగా పోటీ చేస్తాం. నాతో పాటు ఇంకెవరన్నా పోటీ చేయాలనుకున్నా పంచాయతీగా ఎంపీటీసీ మీరు కూడా వస్తేనే ఈ మైనింగ్ మనం ఆపగలం, అడ్డుకోగలం అనేది మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.